బాబు బ్రతికున్నాడన్న నిజం సీతగారికి చెప్పి కొంచెమైనా తప్పుకి నిష్కృతి చేసుకుందామని. ఆవిడ్ని ఇక్కడికి రమ్మని కబురు చేశాను మేడం. మంచి పని చేసావు పైడమ్మా. నేను కూడా ఇక్కడే ఉంటాను, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు తెలిసే నువ్వు ఇలాంటి వెధవ పని ఏదో చేస్తావని. అందుకే నీ మాట పడిపోవడానికి, నీకు స్పృహ తప్పడానికి ఇంజెక్షన్ తెచ్చాను. పైడమ్మా, పైడమ్మా, సీతమ్మ గారు వచ్చారు చూడు. మేడం, నన్ను క్షమించండి మేడం. పైడమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నా? ఎందుకు నన్ను క్షమించమని అడుగుతున్నా? మేడం, ఆడదానికి మాతృత్వం అనేది కళ. ఈ కళని డబ్బుకి కక్కుర్తిపడి నేనే చెదిపేశాను. మీ బిడ్డని మీకు దూరం చేసి
పాపం చేశాను. నా బిడ్డని నువ్వు దూరం చేశానంటావేంటి? పుట్టుకతోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యాడని డాక్టర్ చెప్పారు కదా. అసలు ఆ చనిపోయిన బిడ్డ మీ బిడ్డ కాదు సీత గారు. మరి ఒకరు నాకు డబ్బాస చూపించడం వల్ల ఒక చనిపోయిన బిడ్డని స్పృహలో లేని మీ పక్కన పడుకోబెట్టి మీకు పుట్టిన కొడుకుని ఆవిడికి అప్పగించాను. మీ కొడుకు బ్రతికే ఉన్నాడు సీత గారు. ఏమంటావు పైడమ్మా? నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. ఎక్కడ నా కొడుకు ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర పెరుగుతున్నాడు? అసలు నా కొడుకుని మార్చమని ఎవరు చెప్పారు? చెప్పు పైడమ్మా. ఆ అబ్బాయి మాట్లాడు. ఎక్కడున్నాడు? పైడమ్మా నాకు తెలియదు సీత గారు. బాబుని తీసుకెళ్లడం అయితే నాకు తెలుసు. మీరొచ్చే ముందు కూడా ఆవిడిక్కడే ఉంది. మీతో క్షమాపణ అడుగుతానంది. తన పేరేంటి? ఆవిడ పేరు ఆవిడ పేరేంటి? పైడమ్మా పేరేంటి చెప్పు. పైడమ్మా చెప్పు. తన పేరేంటి? చెప్పు పైడమ్మా. చెప్పు చెప్పు పైడమ్మా. ఆవిడ పేరు తన పేరేంటి? ఆవిడ పేరు చెప్పు పైడమ్మా. చెప్పు పేరు పైడమ్మా. చెప్పు పైడమ్మా పేరేంటి? చెప్పు పైడమ్మా. చెప్పమ్మా తన పేరేంటి? పైడమ్మా చెప్పు పైడమ్మా. పైడండి చెప్పు తన పేరేంటి? తన పేరేంటి? డాక్టర్ తను ఎవరి దగ్గర ఉన్నాడు? చెప్పు పైడమ్మా. చెప్పు పైడమ్మా. పైడమ్మా 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 చెప్పు పైడమ్మా. చెప్పు పైడమ్మా. పైడమ్మా చెప్పు పైడమ్మా. పైడమ్మా చెప్పు. డాక్టర్ ఏమైందో చూడండి. ఒకసారి చెక్ చేయి.
ఏమైంది? తనకిచ్చే సిలేన్లో ఎవరో ప్యారలైజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చారు. స్పృహలోకి ఎప్పుడొస్తుందో తెలీదు. కాలికింది నిప్పయింద కాలం ఉన్న పాటు పరుగైంద పాదం బదులేని ప్రశ్న ఎంత మౌనం వదలలేని బంధానికి ఇదేం సమానం అటువైపు ఒక తరిచు ఇటువైపు ఒక నిట్టు ఏదో కదులుతుంది ఎటువైపు ఇటువైపు ఒక తరిచు ఏదో చలి కదులుతుంది ఎటువైపు పోరా 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 పసివాడా ఎందుకిలా చేస్తున్నాడు దైవం పగవాడా పోరా 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 పసివాడా ఎందుకిలా చేస్తున్నాడు దైవం పగవాడా ఎందుకు స్వామి నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నేనెవరికి ఏం ద్రోహం చేశానని బ్రతికే ఉన్న నా కొడుకుని నాకు దూరం చేసి బాధ పెడుతున్నావు. ఎందుకు నా మీద ఇంత కక్ష సాధింపో? ఎవరు నా కొడుకు? ఎక్కడున్నాడు? పసి పువ్వును నలిపెను కసి పాదం చిరు ఆశకు పులిమెను మసి పాపం ఒక చిగురును ముసిరెను ఎడారి తుఫానే కెరటానికి దొరికిన విలువింతే తొలి వెలుగును కసిరే నిసిరాత్రే ఒక భవితను నరికెను ఎరేసి కథానే చెవండి, ఒకసారి సీతకు ఫోన్ చేయండి. ఎత్తట్లేదే. పాపం రాము సీత ఎప్పుడొస్తుంది, తనని కొడుకుగా ఎప్పుడు స్వీకరిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాడండి. ముహూర్తం కూడా దాటిపోయేలా ఉంది. సీతకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదే ముసలి. లాభం లేదే. బామ్మ, సీత టీచర్ వచ్చి నన్ను కొడుకుగా చేసుకుంటుంది కదా బామ్మ? తప్పకుండా వస్తుంది బాబు, నువ్వేం బెంగ పెట్టుకోకు. మమ్మీ, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు మమ్మీ? ఫోన్ వస్తే వెళ్ళనురా. బామ్మ, సీతకి రాలేదా ఇంకా?
దత్తత కార్యక్రమం ఇంకా అవ్వలేదా? లేదమ్మా, మేమంతా సీత కోసమే ఎదురు చూస్తున్నాం. దాక్షాయిణి, నువ్వు రాము దగ్గరుండు, మేము వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ, వస్తాం. సరే బామ్మ. నువ్వు తన దగ్గరుండు. రండి. ఎందుకు రాము అలా ఉన్నావు? ఇంకా సీత టీచర్ రాలేదు కదండి. వస్తుంది. నిన్ను దత్తత తీసుకుంటుంది అనుకుంటున్నావా? అవునండి, గ్యారంటీగా వస్తుంది. అమ్మగా ఉంటానని మిస్ నాకు మాట ఇచ్చింది. మాటిచ్చారా? దత్తత తీసుకుంటానని మీ టీచరే చెప్పారా? నువ్వు అడిగితే చెప్పారా? నేనే అడిగాను. ఒరే, ఏదో నువ్వు అడిగావు కాబట్టి సరే అంది. కాని తన మనసులో తనకి కూడా ఉండాలి కదా. అంటే ఏంటి? ఇప్పుడు పిల్లలు చాక్లెట్ కావాలని మారం చేస్తే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఇస్తామని చెప్తారు. కాని పళ్ళు పుచ్చిపోతాయని చాక్లెట్ కాకుండా ఇంకేదో ఇచ్చి మాయ చేస్తారు. ఇది కూడా అంతే. నువ్వు అడిగావు కాబట్టి మీ సీత టీచర్ కాదంటే నువ్వు బాధపడతావని సరే అంది. అంతేగాని తానేమి నిన్ను దత్తత తీసుకోదు. అలా ఏం కాదండి, మా సీత టీచర్ చాలా మంచిది. మంచిదేరా, కానీ నీకు అదృష్టం ఉండాలి కదరా. నీకు అదృష్టం లేదురా. ఉంటే నీ అసలైన అమ్మా నాన్న రాకుండా ఇంకా ఎవరెవరో ఎందుకొస్తారు చెప్పు? దత్తత తీసుకోకుండా సీతా టీచర్ పూజ మధ్యలో నుంచి లేచి ఎందుకు వెళ్ళిపోతుంది? సీతా టీచర్కి నువ్వంటే ఎంత ఇష్టం ఉన్నా కొడుగ్గా ఎందుకు చేసుకుంటుంది రాము? అమ్మ దాక్షాయిణి, ఏమంటున్నాడు రాము? అక్క రాలేదని ఫీల్ అవుతుంటే సర్ది చెప్తున్నాను బామ్మ. ఏమ్మా, ఇంకా సీతగారు రాలేదా? రాలేదు పంతులు గారు, ఆమె కోసమే ఎదురు చూస్తున్నాం. వచ్చినా ప్రయోజనం లేదండి, ముహూర్తం దాటిపోయింది. మమ్మీ, ఆకలిస్తుంది. దత్తత లేదుగా, వెళ్ళిపోదాం పదా. సిద్ధార్థ్ గారు, మళ్ళీ రేపు ఏర్పాట్లు చేయొచ్చా? మంచి ముహూర్తం దగ్గరలో లేదమ్మా, ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. సిద్ధాంతి గారు, ఒకసారి ఇటు రండి. ఏమండి, రండి. గణేష్, వెళ్ళిపోదాం రారా. రే రాము, సీత టీచర్ వస్తుందేమోరా, ఇంకోసేపు చూద్దాం రా. ఇంకా రాదు, నన్ను దత్తత తీసుకోదు. పదా. రే రాము, రే రాము ఆగరా, రే రాము ఆగరా, అరే రాము, రే రాము ఆగరా. రాము వెళ్ళిపోతున్నాడు. సైలెంట్ గా ఉంది. దాక్షాయిణి, రాము ఏడి? దత్తత ఆగిపోయిందన్న బాధలో ఎంత ఆపినా ఆగకుండా వెళ్ళిపోయాడు బామ్మ. హలో, నేను రామరాజన్ మాట్లాడుతున్నాను. బావగారు, ఉదయం నుంచి ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు దాక్షాయిణి? సీతక్క ఈ రోజు ఆశ్రమంలో ఉండే బాబుని దత్తత తీసుకుంటుంది అని తెలిసి వెళ్ళాను. తీరా వెళ్ళాక ఎందుకు వెళ్ళానా అని బాధపడ్డాను. ఏమైంది? ఏమవడమేంటి, పాపమా రాము సీతక్క తనకి అమ్మ కాబోతుందని ఎన్నో ఆశలు పెట్టుకుని గుడికి వచ్చాడు. సరిగ్గా దత్తత జరిగే సమయానికి
వాడికి కూడా చెప్పకుండా ఆ కార్యక్రమాన్ని మధ్యలో వదిలేసి ఎటో వెళ్లిపోయింది సీతక్క.